సూర్యాపేట జిల్లా కోదాడు మండలం రామలక్ష్మీపురంలో నిర్వహించిన గ్రామ సభలో ఉద్రిక్తత నెలకొంది. అనర్హులకు కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు వచ్చాయంటూ గ్రామస్తులు ఆందోళనకు దిగారు. గ్రామ సభ ప్రాంగణంలో వేసిన టెంట్, స్టేజ్ను కూల్చేశారు. దీంతో పోలీసులకు, గ్రామస్తులకు మధ్య వాగ్వాదం జరిగింది. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకేడి మండలం కిరిడిలో నిర్వహించిన గ్రామ సభ రసాభాసగా సాగింది. ప్రజాపాలనలో అందించిన దరఖాస్తులను ఆన్లైన్ చేయకపోవడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామ పంచాయతీ కార్యదర్శి నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందంటూ ఆందోళన చేశారు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. మేమే కొట్టాలి, అధికారులే కొట్టాలి. సూర్యాపేట జిల్లా కోదాడు మండలం రెడ్లగుండలో నిర్వహించిన గ్రామ సభలో అధికారులతో గ్రామస్తులు వాగ్వాదానికి దిగారు. ఉద్యోగస్తులకు భూములు, ఇళ్లున్న వారికి పథకాలు ఇస్తూ అర్హులకు మొండి చేయి చూపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫైనల్ లిస్టు కానప్పుడు వివరాలు ఎందుకు సేకరించారని అధికారులను ప్రశ్నించారు గ్రామస్తులు. దరఖాస్తుదారుల లిస్టు చదవటానికి పోలీసులు పహారా అవసరమా అంటూ మండిపడ్డారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. ర్యాండమ్ గా తీసేయాలంట పైనుంచి. దీంట్లో ఎవరు చేసింది ఏం లేదు. మనం చెప్తే కాదు, ఎవరు చేస్తే అప్లై చేసినాయి పైనుంచి వచ్చినాయి. రాని వాళ్ళ పెడదామని చెప్తాను. రాని వాళ్ళకి